ఆయన ఎంతసేపు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే ఆదోని ప్రజలు 3 సార్లు గెలిపించినారు, వాళ్ళ కాళ్ళు కడిగి మోకాళ్ళ మీద కూర్చొని కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకోవాలంటాడు. నాకు ఆ కరం పట్లే, నేను చేసినాం కాబట్టి నాకు అది కూడా చేసే అవసరం లే. నీవు చేయాలి. ఇప్పుడు 18 ఏళ్ళు అయింది వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని వాళ్ళ కాళ్ళు కడిగి తాగల నువ్వు, అప్పుడు ప్రక్షాళన అవుతుంది ఏమన్నా కానీ. అనవసరంగా ఏదో గొప్పగా మాట్లాడుతున్నా అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. అది కాదు, అది ఖచ్చితంగా నీవు ఆ పని చేయాలా. నువ్వు అక్కడ బసాం దగ్గర ట్యాంక్ దగ్గర పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు ఫండ్స్. ఎక్కడ ఇచ్చినాడు ఆయనకి? ఏ ఫండ్స్ చూపి? జనరల్ ఫండ్స్లో పెట్టినారు. ఏమంటే ఎమర్జెన్సీ ప్రజలకి నీళ్ళు కావాలి కాబట్టి ఎమర్జెన్సీగా పెట్టి పని చేస్తూ ఉన్నారు. ఊరికే పైనుంచి చంద్రబాబు నాయుడు ఇచ్చా, పవన్ ఇచ్చా, యాడ్ నుంచి ఇస్తారు. మున్సిపాలిటీకి ఎవరు ఇచ్చే పనిలే. ఇప్పుడు 15 ఫైనాన్స్ అయిపోయింది, 16 ఫైనాన్స్ వస్తుంది. ఇంక మామూలుగా ఆ డబ్బులతోనే అన్నీ చేసుకుంటూ పోతూ ఉన్నారు. నేనైనా అదే మున్సిపాలిటీకి మామూలుగా ఇయర్లీ ఒకసారి 1 కోటి రూపాయలు ఇస్తారు. ఆ 1 కోటి రూపాయలు నువ్వు తెచ్చిన 1 కోటి రూపాయలు ఏడో కనపడకుండా పోయింది. ఆ కోటి ఆడిపోయిందో తెలియదు ఇంతవరకు. నేను కూడా చెప్తే కదా, లాస్ట్ టైం కూడా చెప్పినా, నేను దీని కింద అడిగినా అని చెప్పేసి ఆర్టీఐ యాక్ట్ కింద అడిగినాను. ఇంతవరకు దాన్ని ఊసేయలేదు. అది ఏమన్నా ఇస్తే తప్పుడు సమాచారం ఇస్తారు. అగ్రిమెంట్ కాలేదంటారు, టెండర్ బిల్ లేదంటారు. ఆల్రెడీగా ఏదో డ్రైన్లో పూడికలు తీసేసి బిల్లులు చేసుకున్నారని చెప్పేసి న్యూస్ వచ్చింది కాబట్టి ఆర్టీఐ కింద అడుగుతూ ఉన్నాము. ఇంకా సమాచారం సరిగ్గా ఇవ్వడం లేదు. అది ఇస్తే బయటకు వస్తుంది ఏ విషయం అనేది కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా నీ అనుకోని నేనేం చెప్పరాదుపా. ఎందుకంటే ప్రజలు నీకు ఇచ్చారు, ప్రజలు నీకు గెలిపించినారు కాబట్టి నువ్వు గ్యారెంటీగా మోకాళ్ళ మీద కూర్చొని వాళ్ళ కాళ్ళందరూ కడిగి ఆదోళన వాళ్ళ కాళ్ళందరూ కడగల్లా, నువ్వు తాగల్లా. అట్లా ఆ నీళ్ళు తాగితే కూడా సుమారు 1 ఇయర్ అవుతుంది. పెట్టుకొని తాగితే కూడా 1 ఇయర్ అవుతాయి నీళ్ళు బాగా. ఇంకా 1 ఇయర్ మీకు ఎక్కువ వస్తాయి, తాకుంటే ఇంకా తాగలేము కదా, బాగుంటుంది. ఆ పని నువ్వు చెయ్యి. ఏం చేస్తాము? జీవి మాల్ వచ్చి ఎవరు నష్టమో? వ్యాపారస్తులు నష్టమేడా? చిన్న వ్యాపారస్తులు చేసుకున్నా జీవి మాల్ వచ్చినా, డిమార్ట్ వచ్చినా, ఇవన్నీ వస్తే ఎవరికైనా ఏదో సిటీలో సరిపోతుంది. కానీ ఆదోన్లో వస్తే చిన్నోడు వ్యాపారస్తులు ఎట్లా బతకాల వాళ్ళు? ఆ రోజేమో పొగిడినావు డిమార్ట్ వచ్చా, ఇంకా రావాలా, ఇంకా కొన్ని రావాలని చెప్పేసి. మళ్ళీ వాళ్ళు వచ్చి నేను సార్ ఇట్లా తిరుగుతూ ఉందంటేనే ఇంకో మాట మారుస్తావు. వ్యాపారస్తులు వచ్చింది ఇంత మొరబెట్టుకుంటే నువ్వు ఇంకా మాట మారుస్తావు. ఇది కాదు. ఏదున్నా కూడా వాళ్ళు వ్యాపారస్తులు దెబ్బతింటా ఉన్నారు బాగా. ఎందుకంటే బాగా తగ్గిపోయిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది, నా దృష్టి తీసుకొస్తూ ఉంటాను. అందుకే ఏమిటంటే రాజ్యాంగంలో చట్టాలు లేవు కాబట్టి మనం కూడా ఏం మాట్లాడలేము. ఎవరైనా స్వేచ్ఛ ఉంది కాబట్టి ఎవరైనా ఏమైనా పెట్టుకోవచ్చు అనేది ఉంది కాబట్టి మనం ఏం మాట్లాడలేకపోతాం. కానీ లేకపోతే ఇన్ని పెద్ద మాటలు తర్వాత ఇవన్నీ వచ్చాయంటే చాలా చిన్న వ్యాపారస్తులు ఏదో వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే కూడా పరిస్థితి ఇబ్బంది అవుతుంది. ఏం ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఎంతమంది పెడతాం? ఏం ఆదోనందరికి ఇస్తారా ఏమన్నా? అది ఇచ్చేది 10,000, 12,000, 13,000 అంత ఉద్యోగాలు వచ్చినట్ల. పర్మనెంట్ ఏం కాదు కదా, టెంపరీనే కదా ఇవన్నీ. చాలామంది చేయలేక వదిలేసినారు, అవి చాలా చోట్ల కూడా వదిలేసినారు. వాళ్ళ వ్యాపారాలు లేక వాళ్ళు తొలగించినారు. అన్నీ ఊరికి చెప్పుకోవాల్సిందే కానీ వచ్చినాయని. ఇది కాదు, ఇది ఏమి కూడా మంచిది కాదు ఇది. రైట్. ఇప్పుడు ఈయన ఎంతసేపు ఉన్నా ఆ మాల వచ్చి ఈ మాల వచ్చి అని చెప్తాడు. నాకు వస్తూ ఉంది, నాకు ఆ మామూలుగా వస్తూ ఉంటాయి. దాని గురించి ఎందుకు ఆలోచన చేయాలా? ఎవరెవరో వ్యాపారం జరుగుతుందని చెప్పేసి సాధనలో వస్తుంటారు, పెడుతుంటారు, పోతుంటారు. దాని గురించి ఆలోచన చేసే పని ఏం లేదు. అంటే ఈయన తెప్పించినట్లు మాట్లాడతాడనమాట. సోషల్ మీడియాలో ఎట్లా అంటే ఇవన్నీ నేను తీసుకొని వచ్చినట్లు మాట్లాడతాడు. అదే అక్కడ నాకు నవ్వొస్తూ ఉండేది. మామూలుగా ఎవరు వ్యాపారాలు వారు కదా, వాళ్ళు వస్తుంటారు, మాట వస్తుంటారు పోతుంటారు. మళ్ళీ వాళ్ళ నుంచి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, చిన్న వాళ్ళంతా కూడా. ఏదున్నా ఎవరు తెచ్చే పనేంలే, వాళ్ళంతకు వాళ్ళే ఆదోని విషయంలో ఏదో జిల్లా అవుతుందేమో అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఆశ ఉంటారు. కాబట్టి ఏదో బాగా పాపులేషన్ బాగా ఉంటుందని చెప్పేసి దీంట్లో
మామూలుగా వచ్చిపోయే వాళ్ళు చాలా ఉంటారు అనేది కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవన్నీ కూడా లోకల్లో చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కాబట్టి